హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి శంకరి వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ అండి. ఏంటి మళ్ళీ పొద్దున ఇదే చూపిస్తుంది, మేము ఎట్లాగో మా ఇంట్లో చేసుకుంటున్నాం కదా, వీడియోలో కూడా ఇదే చూడాలా అనుకుంటున్నారేమో. అందరి ఇళ్ళల్లో మార్నింగ్ చేసేది ఇదే కదా అండి. అందుకే లేవగానే మా మమ్మీ ఎంత కష్టపడుతుందో మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను అంతే. నేను హెల్ప్ చేస్తా అంటే చెయ్యనివ్వదండి, అందుకే వీడియో అయినా తీద్దామనేసి తీశాను అంతే. మార్నింగ్ అయితే ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తుంది, ఫ్రైడే కాబట్టి. ఫ్రైడే అండ్ ట్యూస్డే చెప్పాను కదండి, మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది పూజ. అందుకే ఇంకా నేనైతే అలా మా గార్డెన్ అంటే అది గార్డెన్ అంటే కొన్ని చెట్లు ఉంటాయి అంతే. అట్లా మార్నింగ్ వెళ్ళి మా మమ్మీ చూపించు అవి కూడా అంటే చూపిస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ అయితే చల్లుతుంది. నార్మల్ వాటరే చల్లుకుంటామండి, ఎందుకంటే అంత సిమెంట్లానే ఉంది కాబట్టి నార్మల్ వాటర్ చల్లేసినా సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే మళ్ళీ వాటర్ కాగుతున్నాయి. ఇదే అండి మా చిన్న గార్డెన్ అంతే, అందులో చెట్లు ఏం లేవు, ఉన్నా కూడా మాకు అసలు ఆగవు, ఎందుకంటే ఫుల్ ఆన్ మంకీస్ మా విలేజ్లో. అందుకే ఏం మమ్మీ పెట్టమంటే కూడా మా మమ్మీ ఏం పెట్టదు, పెట్టిన లాభం మనం తింటామా, మనకు ఉండనే ఉండవు అంటారు. అందుకే ఇక్కడైతే వాటర్ చేయాలండి నేనే. ఇంకా కొంచెం మార్నింగ్ లేచి చెట్లన్నీ ఎండిపోతున్నాయి, అట్లా మార్నింగ్ వ్యూ బాగుంది కదా అని చూపిస్తున్నాను మీకు. ఈ సమ్మర్ కాబట్టి మార్నింగ్ వ్యూసే బాగుంటాయి. ఇంకా 7-7:30 ఏంటంటే అసలు మనకి ఇంకా అంటే మా విలేజ్లో అయితే ఇంకా ఫుల్ ఎండలు ఉంటాయి అసలు. ఏమంటారు, మన తెలంగాణలోనే మాది ఎక్కువ అని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, చూసేయండి మీరు కూడా. ఇంకా ఇక్కడైతే అంతా కడిగేసింది, ఇంకా ఇల్లు కూడా కడిగేస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూసి మా మమ్మీని డిస్టర్బ్ చేద్దాము. మా గచ్చు అయితే అసలు వాటర్ ఉన్నాయా అనే ఫీలింగ్ వస్తుంది కదా, అదే మా గచ్చు స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడైతే మా మమ్మీ మంచిగా ముగ్గులు పెట్టేస్తుంది. ఈ ముగ్గులన్నీ మంచిగా యూట్యూబ్లో చూసి నేర్చుకుందండి, మంచి ముగ్గులు వేస్తుంది. ఇంకా బయట కూడా చూడండి, బయట కూడా మంచిగా వేసింది ముగ్గు. చిన్న ముగ్గులైనా మంచిగా వేస్తుంది. నాకు వేయచ్చు, కానీ నాకు ఈ చుక్కల ముగ్గులు అసలు రావండి, ఓన్లీ డిజైన్స్ ఏమైనా వేసేది. కానీ చుక్కల ముగ్గులు వేస్తే బాగుంటుంది. ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి, అందుకే వీడియో తీయాలనిపించింది నాకు, అందుకే తీసాను. ఇంకా వాటర్ అయితే కాగుతూ ఉంటాయి మా ఇంట్లో, అందరికీ మార్నింగ్ టైమే కాబట్టి ఇంకా మంచిగా కట్టెల పొయ్యి పెట్టుకొని మేమైతే వాటర్ కాగబెట్టుకుంటాము. మంచిగా చూడండి సన్ రైజ్ వస్తుంది, ఎంత బాగుందో వ్యూ అయితే. అప్పుడే వస్తుంది, 6:30-6:40 అయిందేమో టైము. మంచిగా వచ్చింది. ఇక్కడైతే తులసి చెట్టు ముందు ముగ్గేస్తుంది మా మమ్మీ. చూడండి చేతిలో ఫోన్ పట్టుకొని మంచిగా చూసుకుంటూ వేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది, వచ్చిన ముగ్గులు అయితే తొందర వేసేస్తుంది. ఇంకా యూట్యూబ్లో చూసి వేయాలంటే కొంచెం టైం తీసుకొని వేస్తుంది. యూట్యూబ్కి ఎంత బాగా అలవాటు అయ్యారండి అసలు, అట్లా ఉంటుంది ఫోన్స్ తోటి. ఏదైనా యూట్యూబ్ చూసి వేయడం కూడా గ్రేట్. మా మమ్మీ అయితే చాలా గ్రేట్, అట్లా చూసుకుంటూ డైరెక్ట్ వేసేస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎంతైనా మనకైతే ప్రాక్టీస్ చేయాలి, ముందు ప్రాక్టీస్ చేయండి రాదు. ఆ చుక్కలు పెడతాం కానీ అది ఏటో పోతుంది. చూసుకుంటూ ఆన్ ద స్పాట్ వేయడం అంటే గ్రేట్ అసలు. తీయకు అసలు, ఇప్పుడు మొత్తం అయినాక చూపి అంటాను మమ్మీ. లేదు నేను చూపిస్తాను నువ్వు ఎట్లా చేస్తున్నావు చూపిస్తా అంటే, సరే చూపించుకో అంటుంది. ఇంకా ఈ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది. ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ రొటీన్ వంట చేయడము, మమ్మల్ని డాడీని నన్ను పంపించేసేయడము. అయిపోయిన తర్వాత మమ్మీ పనులు మమ్మీ చూసుకుంటుంది. ఇంకా ఎట్లా వచ్చినా పర్వాలేదు తీసుకో అంటుంది మా మమ్మీ అయితే. సరే తీస్తాను అని నేను అనుకుంటూ అట్లా ముగ్గు అయితే వేసేస్తుంది మా మమ్మీ. చుక్కల ముగ్గులు బాగుంటాయి, నేర్చుకుంటే అవి మంచిది, కానీ ఆన్ ద స్పాట్ వేయాలంటే అస్సలు రాదు. అవి ఫ్లోలో వేసే వాళ్ళు చాలామంది ఉంటారు, నాలాంటి వాళ్ళు అయితే డిజైన్స్తో అడ్జస్ట్ అయిపోతారు అంతే. ఇంకా నెక్స్ట్ అయితే గడప కడిగేసి ముగ్గు. అంటే ఇలా అందరు చేస్తారండి, పల్లెటూరు వాళ్ళే చేస్తారా, సిటీలో వాళ్ళు కూడా చేస్తారా నాకైతే తెలీదు. మేమైతే చేస్తాము. ఆ గడపలకి డిజైన్ వేసింది నేనే, దట్స్ మీ. ఎలా ఉందో చెప్పండి. మా ఇంట్లో ఉన్న అన్ని గడపలకి మా గృహప్రవేశం అప్పుడు నేనే వేశాను ముగ్గులు. అప్పుడు కొత్తగా మంచిగా అనిపించింది. ఇప్పుడు అంతా పెయింట్ పోతుంది. ఉన్న రోజులు ఉన్నామండి, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ వేద్దాము, ఇంట్లోనే కదా మనం ఉండేది. అలా కడిగి ఇంకా మా మమ్మీ అయితే ముగ్గులు పెట్టేస్తుంది గడపకి. ఇది మెయిన్ గడప అన్నమాట.
నేను మర్చిపోయానండి వీడియో తీయడము. గడప ముగ్గేస్తున్నారా తీయి అని మా మమ్మీ గుర్తు చేసి మరి పిలిచింది. అందుకే వెళ్ళి తీశాను. ఇంకా అయిపోయింది, అక్కడితో ముగ్గుల ప్రోగ్రామ్ అయిపోయింది. ఇదైతే మా మమ్మీ మంచిగా మందార పువ్వులు ఉంటాయి కదా, అది వాటర్లో మరగబెట్టింది. దాంట్లో షాంపూ కలుపుకొని చేస్తే హెయిర్ బాగుంటుంది అనేసి నాకు, మా తమ్ముడికి, మా మమ్మీకి సరిపోతుంది మంచిగా. జస్ట్ వాటర్ వడగట్టేసుకొని మనకి ఎంత సరిపోద్దో అంత దాంట్లో షాంపూ వేసుకొని డైరెక్ట్ అది అప్లై చేసుకొని స్నానం చేసేయడమే. ఇక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయాను ఆఫీస్కి. అది ఈరోజు నా అవుట్ఫిట్. నా ఆఫీస్కి నేను వేసుకెళ్ళే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వైట్ అండ్ వైట్. ఇదైతే హైదరాబాద్లో తీసుకున్నాను, ఒక షాప్లో తీసుకున్నాను, అమీర్పేట్ స్ట్రీట్. బాగుంటుంది డ్రెస్, కాటన్ మెటీరియల్ అనమాట, బాగుంటుంది. అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను, అందుకే అట్లా స్టైల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.